శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. భగవంతుడిని స్మరించడానికి అనేక నామాలున్నాయి. పలువురికి ఒక సందేహం ఉంది. ఏమిటి అంటే, హిందూ ధర్మంలో ఇందరు దేవతలు ఎందుకు, ఇన్ని పూజలు ఎందుకు, ఒక్క దైవం సరిపోడా లేక సరిపోతుందా, సరిపోదా? ఒక్క దైవాన్ని ఉపాసన చెయ్యాలి. గణపతిని పూజించారు, అనంతరం దుర్గాదేవిని స్తోత్రం చేశారు, అనంతరం సూర్యుడిని స్మరిస్తున్నారు. ఆ వెంటనే కార్తీక మాసం పేరిట దీపాలు వెలిగిస్తారు, శివారాధన చేస్తారు, విష్ణువారాధన చేస్తారు, సూర్యారాధన చేస్తారు. సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు ఏదో ఒక పండుగ, ఏదో ఒక దైవం. ఇందరు దేవతలు ఎందుకు? మహాకవి జాషువా వాక్యం స్మరించినట్లయితే 33 కోట్ల దేవతలు ఈ లోకంలో ఉన్నారు కదా, ఎందుకండి ఇంత అనేవారు ఉంటారు. ఆ సంఖ్యలో ఉన్న 33 కోట్ల దేవతలు ఎవరు అంటే 33 కోట్ల జనాభా. ఆనాటి కాలానికి ఈ దేశ జనాభా. ప్రతి మనిషిలో కూడా దైవం ఉన్నది అనే జ్ఞానాన్ని మనకు కలిగించే నిమిత్తమే ఈ పద ప్రయోగం. 33 కోట్ల దేవతలు. అలాగే శాస్త్రంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతలందరూ ఒక్కరే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఒక్కటే బంగారం. వేలికి ధరిస్తే ఉంగరం, చేతికి వేసుకుంటే కంకణం, మెడలో వేసుకుంటే హారం. ఆ స్థలాన్ని బట్టి ఆ బంగారానికి ఆ పేరు, ఆ ఆభరణానికి ఆ పేరు మనం నిర్ణయిస్తున్నాం. చెవులకు పెట్టుకుంటే వాటిని ఉంగరాలు పెట్టుకున్నారు అని అనరు కదా. గుండ్రంగా ఉన్నా కూడా కమ్మలు అనే అంటారు, దుద్దులు అనే అంటారు. కనుక బంగారం ఒక్కటే, వస్తువులు వేరు. సూర్యుడు ఒక్కడే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వెలిగే ప్రకాశ తీవ్రతను అనుసరించి పలు పేర్లతో, నామాలతో మనం సంబోధన చేస్తూ ఉంటాం. ఇచ్చే ప్రయోజనం ఒక్కటే, అది మెలనిన్. శరీరానికి ఒక ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి శక్తి. శరీరం పెరగడం కోసం, ప్రాణంతో ఉజ్జీవనం పొందడం కోసం పరమాత్ముడు సూర్యుడి ద్వారా మనకు అందించేటటువంటి కిరణ శక్తి, కాంతి. భ అంటే కాంతి. దైవం ఒక్కటే, కానీ ఇలా కాలానికి సంబంధించిన సమయాలు వేరుగా ఉండడంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎలాగో వారంలో కూడా సోమ, మంగళ, బుధ, గురు కాంతి ప్రారంభమై అలా ఒక వృత్తాకారంగా కొనసాగుతూ ఉండేటటువంటి లోక వ్యవహారాన్ని అనుసరించి 7 రోజులు, 7 వారాలు, 7 కిరణాలు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. సూర్యుడికి 7 కిరణాలతో కూడుకున్న ప్రతీకాత్మకంగా 7 గుర్రాలతో వాహనం. కానీ ఒక్కటే చక్రం. అలాగే 365 రోజులు, అలాగే 60 సంవత్సరాలు, అలాగే 120 సంవత్సరాల సంపూర్ణ ప్రమాణపూర్వకమైన ఆయుర్దాయ కాలం, అలాగే 16,80,00,000 ఒక ప్రామాణికమైనటువంటి కాల నిర్ణయం. అది కలియుగ ప్రమాణం. 28వ మహాయుగం, 51వ బ్రహ్మకు సంబంధించిన సంవత్సరం. అనంతమైన కాలాన్ని ప్రకటించేటటువంటి సమయంలో ఆ దైవాన్ని కాలస్వరూపుడిగా గుర్తించిన సనాతన సంప్రదాయం మన అవసరాలకు తగినట్లుగా అన్నం ఒక్కటే. ఆ అన్నంలో పెరుగు కలిపితే పెరుగన్నం అవుతుంది, చింతపండు రసం కలిపితే పులిహోర అవుతుంది, ఇంకేవైనా కూరగాయలు అవి వేస్తే వాటికి సంబంధించిన ఆలు భాత్ అన్న పేరిట మరొక పదార్థం అవుతుంది. అన్నం ఒక్కటే, కలిపే ఆ అంశాన్ని అనుసరించి పదార్థం పేరు తాత్కాలికంగా మారినట్లుగా ఒక్కటే దైవం. ఆ దైవాన్ని మన అవసరాలకు తగినట్లుగా, కాల పరిస్థితులకు తగినట్లుగా స్మరించాలి అని శివాయ విష్ణు రూపాయ అంటూ తెలియజేసింది. విష్ణువుకు అవతారాలు ఎలా లోకంలో ప్రచారం పొంది ఉన్నాయో, శివుడికి కూడా 18 అవతారాలు, గణపతికి 32 అవతారాలు, కుమారస్వామికి 6 అవతారాలు, దుర్గాదేవికి 8 అవతారాలు, మహామాయకు 14 అవతారాలు. పురాణాలు స్మరిస్తే సరస్వతీదేవి సౌమ్యంగా మాత్రమే కాదు సుమా, తీవ్ర శక్తి రూపం ధరించిన 16 చేతులతో చండముండులను సంహారం చేసి ఉగ్ర రూపంగా కూడా సరస్వతి దర్శనమిస్తుంది. కనుక ఒక్క దైవం అని కాకుండా దైవాన్ని స్తోత్రం చేస్తూ ఏ వారానికి తగినట్లుగా ఆ వారాధిపతిగా బుధవారానికి బుధగ్రహం ఆధిపత్యం కలిగి ఉంటుంది. బుధుడు బుద్ధికారకుడు. బుధగ్రహానికి అధిప్రత్యర్థ దేవతలుగా విష్ణుర్నారాయణాభ్యాగం సహిత అని శాస్త్రం చెప్పింది. కనుక ధర్మ మార్గాన్ని అనుసరించి బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేద్దాం. విష్ణు అనుగ్రహంతో సమస్త సంకల్పాలను నెరవేర్చుకుందాం, ప్రయోజనాలు సాధిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.